ఎఫ్డీటీఎల్ రూల్స్ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. 900 మంది కొత్త పైలట్స్ ను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది కల్లా గవర్నమెంట్ రూల్స్ కు తగ్గట్టుగా పైలట్స్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఆఘ మేఘాల మీద సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా 900 మంది పైలట్స్ ఇండిగోకు ఎక్కడి నుంచి వస్తారు? ఇండిగో నిజంగా ఈ టార్గెట్ రీచ్ అవుతుందా? ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్స్ ఇవే. ఇండియాలోనే బిగ్గెస్ట్ సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగో. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రంగంలో ఏకంగా 63% వాటా కలిగిన ఇండిగో గతంలో ఎప్పుడు లేని భారీ సంక్షోభాన్ని చవిచూస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 2024 జనవరిలో ఇచ్చిన కొత్త రూల్స్ ఈ ఏడాది నవంబర్ నుంచి అమలు కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసినా అందుకు తగినట్లుగా క్రూ సిబ్బంది, పైలట్లను ఇండిగో నియమించలేదు. సిబ్బంది లేకపోవడంతో రోజు వందల సంఖ్యలో సర్వీసులు రద్దు చేస్తూ నిత్యం వేల మంది ప్రయాణికులు నరకయాతన పడేలా చేసింది. ఇప్పుడు చేస్తోంది కూడా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. వెంటనే కొత్తగా 900 మంది పైలట్లను నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. 2026 ఫిబ్రవరి 10కి 158 మంది కొత్త పైలట్లను నియమించుకుంటామని చెప్తోంది ఇండిగో సంస్థ. 2026 డిసెంబర్ కల్లా మరో 742 మందిని నియమిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం 900 మంది పైలట్లను నియమించుకొని పూర్తి స్థాయిలో సర్వీసులు అందిస్తామని చెప్తోంది. వచ్చే 12 నెలల్లో 300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ అధికారులను నియమించుకుంటామని డీజీసీఏకు ఇండిగో సంస్థ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఇండిగో 250 మంది జూనియర్ ఫస్ట్ అధికారులకు శిక్షణ ఇస్తోంది. త్వరలో 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ అధికారులను నియమించుకోవడం లేదా అప్గ్రేడ్ చేసే యోచనలో ఉంది. ఇండిగో ఎయిర్ బస్ విమానాలను ఇప్పటి వరకు నిర్వహిస్తోంది. వీటి కోసం కంపెనీ వద్ద 2357 మంది కెప్టెన్లు, 2194 మంది ఫస్ట్ అధికారులు ఉన్నారు. ఈ నెలాఖరుకు 25 మంది కెప్టెన్లు, 35 మంది ఫస్ట్ అధికారులను నియమించుకోనుంది. 2026 జనవరిలో 28 మంది కెప్టెన్లు, 35 మంది ఫస్ట్ అధికారులు, 2026 ఫిబ్రవరి 10 కల్లా మరో 15 మంది కెప్టెన్లు, 20 మంది ఫస్ట్ అధికారులను తీసుకోనుంది. దీంతో డీజీసీఏ గడువు తేదీ నాటికి కంపెనీ ఆధ్వర్యంలో 2425 మంది కెప్టెన్లు, 2284 మంది ఫస్ట్ అధికారులు ఉండేలా ఇండిగో ప్లాన్ చేస్తోంది. ఇండిగో దగ్గర ప్రస్తుతం ఎయిర్ బస్ A320 ATR విమానాలతో పాటు టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి వెట్ లీజుకు తీసుకున్న బోయింగ్ విమానంతో పాటు సరుకు రవాణా చేసేందుకు వినియోగించేవి కలిపి మొత్తం 417 విమానాలు ఇండిగో వద్ద ఉన్నాయి. ప్రాట్ అండ్ విట్నీతో ఇంజిన్ సమస్యల కారణంగా దాదాపు 40 A320 విమానాలు నిలిచిపోయాయి. దీంతో కార్యకలాపాలు సాగిస్తున్న A320 విమానాల సంఖ్య 325కు తగ్గింది. ఒక్కో విమానాన్ని ప్రస్తుతం రోజుకు సగటున 14 గంటలు నడుపుతున్నారు. పరిశ్రమ సగటు అయిన 8.5 గంటల కంటే ఇది చాలా అధికం. ఒక విమానానికి పైలట్, కో పైలట్తో కలిపి సగటున 14 సెట్ల సిబ్బంది ఉంటారు. ఇండిగో వినియోగం ప్రకారం కనీసం 17 సెట్లు అవసరం ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ఇండిగోకు 5525 మంది సిబ్బంది అవసరం. డీజీసీఏ ప్రకారం డిసెంబర్ కోసం సంస్థ వద్ద 4551 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది తక్కువ ఉన్నారన్నమాట. ఇంతకాలం ఈ ప్రక్రియను లైట్ తీసుకుంది ఇండిగో. కానీ ఇప్పుడు డీజీసీఏ కొత్త రూల్స్తో నియామకాల విషయంలో హైరాణ పడుతోంది. అయితే గడువులోగా పైలట్లను నియమించుకోవడం ఇండిగోకు కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. ఒక పైలట్ ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారాలంటే కనీసం 12 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. అదే కో పైలట్ మారాలంటే 6 నెలల ముందుగా నోటీస్ ఇవ్వాలి. అందువల్లే వెంటనే ఇతర కంపెనీల నుంచి పైలట్లను భారీగా చేర్చుకోవడం ఇప్పుడు ఇండిగోకు కష్టమే అని విశ్లేషకులు చెప్తున్నారు. విదేశాల నుంచి పైలట్స్లను తీసుకురావాలన్నా దానికి కనీసం 3 నెలల టైం పడుతుంది. ఇంకా ఎక్కువ టైం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా ఎలా చూసినా ఇండిగో దగ్గర ఉన్న సమయానికి రియాలిటీకి అస్సలు సంబంధం లేదు. దీంతో ఈ ఛాలెంజ్ను ఇండిగో ఎలా పూర్తి చేస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.